అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వార్ 2. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ దీన్ని నిర్మించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలిసి ఏర్పడతాయి. దీనివల్ల ఇండియాకు పెద్ద ప్రమాదం ఉందని తెలిసి వారి ప్లాన్ తెలుసుకున్నందుకు రా ఏజెంట్ కబీర్ రాకు దూరంగా కలితో కలిసి పనిచేస్తుంటాడు. దీనిలో భాగంగా ఓ సందర్భంలో రా ఆఫీసర్కి చంపవలసి వస్తుంది. దీనివల్ల దేశద్రోహి ముద్ర పడుతుంది. కబీర్ని పట్టుకోవడానికి రా టీం విక్రమ్కి అప్పచెప్తుంది. విక్రమ్ టీం కబీర్ని పట్టుకుందా లేదా, దేశభక్తి గల కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు, విక్రమ్ కబీర్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, వీరు కలిని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్లో తోడలతో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా 6 ప్యాక్ యుద్ధ విమానం వేలాడుతూ ఎంట్రీ ఓ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో సలాం అనే సాంగ్లో ఇద్దరు కలిసి డ్యాన్స్లో ఎరగదీశారు. ఆ టీం కబీర్ను విక్రమ్ పట్టుకోవడానికి నియమిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు కలిసి ఒక ఆపరేషన్లో పాల్గొంటారు. అక్కడ విక్రమ్ కబీర్కు ఓ టెస్ట్ ఇస్తాడు. విక్రమ్ విలంగా మారి కబీర్ని కబ్బు అని పిలవడంతో ఇంటర్వ్యూలో వచ్చే టెస్ట్ వల్ల సెకండ్ హాఫ్ హై పెరిగింది. సెకండ్ హాఫ్లో కబీర్, విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. చివరిగా క్లైమాక్స్లో దావోస్లో ప్రధానమంత్రికి సేవ్ చేయడం, మరోపక్క విక్రమ్ కబీర్ ఫైట్ సీన్ బాగుంటాయి. అనిపించిన మెయిన్ విలన్ కలి ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వకపోవడంతో కొంత మైనస్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంత స్లో అయ్యింది. ఈ సినిమాలో నటీనటులో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ యాక్షన్ సీన్తో అదరగొట్టాడు. అలాగే విక్రమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎరగదీశాడని చెప్పాలి. అనిల్ కపూర్, కియారా అద్వానీ తన పాత్ర తగ్గట్టు చేశారు. ఇద్దరు స్టార్స్ని బ్యాలెన్స్ చేసే విధానం దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుంది. బీజిఎం ఈ సినిమా ప్లస్ అని చెప్పాలి. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఫ్యాన్స్కి మరియు యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి సూపర్గా ఉంటుంది. మిగతా వారికి పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5కి.